ప్రస్తుతం మనతో పాటు సాయిచంద్ రజనీ గారు ఉన్నారు. రజనీ గారు అంటే కేటీఆర్ గారికి మరోసారి నోటీస్ ఇవ్వడాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు, అండ్ అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఒకవేళ నిజంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు? ఒకటండి, ఈరోజు తెలంగాణలో నిరంకుశ పాలన నడుస్తుంది, పోలీసు రాజ్యం నడుస్తుంది, రాక్షస పాలన నడుస్తుంది అనేది అడుగడుగునా చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి రాగానే ఒకటే మాట చెప్పారు, ప్రజాపాలన అని చెప్పారు. ఇదా ప్రజాపాలన? ప్రజల్ని ఇబ్బంది పెట్టే పాలన మీరు చేస్తున్నారన్న సంగతి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి చూడండి. ఒకటి, ఈరోజు ఎందుకు పెడతారండి? కమిషన్ల పేరుతో ఎందుకు ఇబ్బంది పెడతారు? హైదరాబాద్ని అగ్రగామిగా ఉంచినందుకు పెడతారా, లేకుంటే పెట్టుబడుల వర్షం కురిపించినందుకు పెడతారా, తెలంగాణను ప్రపంచ స్థాయి కీర్తించేటట్టు చేసినందుకు పెడతారా కేటీఆర్ గారి మీద అని మేము అడుగుతున్నాం. ఇంకొకటి, మీరు ఎన్ని కుట్రలన్నా చేయండి, ఏమైనా చేయండి, తెలంగాణలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ భవిష్యత్తు గురించి ఒక దిక్సూచిలా ఆలోచించే నాయకుడు కేటీఆర్ గారు. మీరు ఇంతకుముందు లగచర్ల ఇష్యూలో కావచ్చు, గురుకులాల్లో కావచ్చు, ఇంకెక్కడ చూసినా ప్రజలకి ఎక్కడ సమస్య వచ్చినా మేమున్నామంటూ ప్రజల ముందు ఉండి నిలబడి కొట్లాడిన నాయకుడిని ఈరోజు మీరు ఈ రకంగా ఇబ్బంది పెడితే తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. అడుగడుగునా చెప్తూనే ఉన్నారు. ఆ ఫార్ములా ఈ రేస్ విషయంలో 700 కోట్ల పెట్టుబడులు హైదరాబాద్కు వచ్చినాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము నిర్వహించడం జరిగింది. మీరు కావాలని కుట్రపూరితంగా ఈ కేసు పెట్టారని చెప్తున్నప్పటికీ కూడా మీరు కక్షపూరితమైన చర్యలు, కక్షపూరితమైన నిర్ణయాలు తీసుకుంటున్న దాన్ని ఖచ్చితంగా తెలంగాణ సమాజం తిప్పికొడుతుందని చెప్తున్నారు. అసలు అవసరం లేదు మాకు రాజకీయ కక్ష సాధింపు చర్యలు, నాకు కావాల్సింది సీఎం సీటు, నేను కూర్చున్నా అని చెప్పి ఇప్పుడు సీఎం సీటు మీద కూర్చొని మీరు ఏం చేస్తున్నారండి? ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారా? ఎక్కడ ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి? ఇప్పుడు మీరు ఒక్క చోట చూపించండి, ఒక గ్రామంలోకి వెళ్ళి అడుగుదాం, విధ్వంస పాలన ఎవరిది అనేది గ్రామాల్లోకి వెళ్ళి అడుగుదాం, మహిళలను అడుగుదాము, వృద్ధులను అడుగుదాము, భూములున్న రైతులను అడుగుదాము, ఈ రోజు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులను అడుగుదాము. మీరు మాటలకు నేను సీఎం కుర్చీ మీద కూర్చున్నా అని మాట్లాడుతున్నారు తప్ప, సీఎం మీద కుర్చీ మీద కూర్చోవడము అంటే కుర్చీ మీద ఏదో నాకు హోదా వచ్చిందని ఫీల్ కావడం కాదు. ప్రజా సమస్యలను పరిష్కరించే ఆ గొప్ప బాధ్యత ప్రజలు మీకు ఇచ్చిర్రు. ఆ బాధ్యతను మర్చిపోయి ఈ రోజు ప్రజలందరూ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తుంటే మీరు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టడము, కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ముఖ్యంగా ఇటువంటి చర్యలు తెలంగాణ సమాజంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ చేసినా ప్రజలు తిప్పికొట్టిర్రు అన్న చరిత్రను మర్చిపోతుంది. ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయింది అనుకోండి. ఎక్కడ ఏం చేశారండి? 6 గ్యారంటీల పేరుతో మీరు చెప్పిన ఏ ఒక్క హామీని నెరవేర్చారు? మహిళలను కోటీశ్వరులను చేస్తానన్నారు, ఎక్కడ కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేశారు? 2500 మహాలక్ష్మి పథకం ఎక్కడ? ఈ రోజు మనం వెళ్దాము, మీరు రైతు భరోసా కింద పెంచిన రైతు బంధు ఇప్పటి వరకు ఎప్పుడు ఇచ్చారు, ఎంత మందికి ఇచ్చారు? ఇప్పుడు మళ్ళీ సీజన్ వచ్చింది, ఎప్పుడు ఇస్తున్నారు? మీ అసమర్థ పాలన కప్పిపుంచుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఏదో ఒక రూపంలో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీ మీద నిందలు మోపడము, నాయకుల్ని ఇబ్బంది పెడితే మీరు అనుకుంటున్నారేమో బహుశా ఆ రకంగా ఇబ్బంది పెడతారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మా హవా ఏమన్నా ఉంటదేమో అనుకుంటారు. గ్రామాన ప్రజలు మిమ్మల్ని తిప్పికొడతారన్న సంగతి మర్చిపోద్దు. ఖచ్చితంగా ఉంటదండి. ఇప్పటికీ కూడా చాలా మంది ప్రజలు వీళ్ళ హామీలకు మేము మభ్యపడి ఓటేసినాము అని చెప్పేసి చాలా వరకు బాధపడుతున్న సందర్భాలను కూడా మనం గ్రామాల్లో చూస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీని ఏదో ఒక రూపంలో అనగతొక్కాలనే మీ కుట్రను ప్రజలు మీ వైపే తిప్పికొడతారు అన్న సంగతి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోవద్దు. జై కేటీఆర్.